వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ఎబోలా మహమ్మారి గతంలో కంటే అత్యంత వేగంగా విస్తరిస్తుందన్న WHO. హర్యానాలో ప్రధాని మోదీ ప్రగతి శంఖారావం. జీంద్ వేదికగా 14,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. దేశంలో మరోసారి డీలిమిటేషన్ వేడి. కేంద్ర మంత్రి షెకావత్ కీలక వ్యాఖ్యలు. HMT దేశానికి గర్వకారణం. సంస్థ పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక ప్రకటన. రేవంత్ రెడ్డిని కలిసిన T20 విజేత హైదరాబాద్ ఛాంపియన్స్. క్రీడాకారులకు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి. రెండు 2024 ఎన్నికల్లో తగ్గాం, కానీ స్థానిక ఎన్నికల్లో తగ్గం. కూటమి సీట్ల సర్దుబాటుపై నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. పదకొండు జిల్లాల్లో 8 గంటల కరెంటు కూడా లేదు. రైతుల సబ్స్టేషన్ల ముట్టడిపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన హరీష్ రావు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్. పార్టీ బలోపేతానికి డిజిటల్ వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ. బీసీ రిజర్వేషన్ల పోరాటంపై రైల్వే కోర్టులో విచారణ. రెండోసారి న్యాయస్థానం ముందుకు వచ్చిన కవిత. నేతన్నలకు 25,000 హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్. జపాన్ ఓపెన్లో సెమీస్కు దూసుకెళ్లిన PV సింధు. గెలిస్తే 3 ఏళ్ల తరువాత సూపర్ 750 ఫైనల్. బులియన్ మార్కెట్లో బంగారం పతనం. 1,42,530 వద్ద ట్రేడ్ అవుతున్న 24 క్యారెట్ల పసిడి. ప్రపంచాన్ని మరోసారి ఎబోలా మహమ్మారి భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుత ఎబోలా వ్యాప్తి గతంలో ఎన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గాబ్రియేసన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సంభవించిన ఎబోలా సంక్షోభాల కంటే ఈసారి వైరస్ వ్యాప్తి రేటు అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన వారిని కాపాడుకోవడానికి, మరణాల రేటును తగ్గించుకోవడానికి ముందస్తు రోగ నిర్ధారణ మాత్రమే కీలకమైన ఆయుధమని డాక్టర్ టెడ్రోస్ స్పష్టం చేశారు. Yesterday marked 2 months since the government of the DRC declared the epidemic of Ebola. Since then, the outbreak has expanded rapidly. It's now the third largest Ebola outbreak on record, and in the past months it has expanded faster than any previous outbreak. So far, 2,073 cases have been reported with 796 deaths. By comparison, the 2018-2019 Ebola outbreak in DRC took more than 10 months to reach 2,000 confirmed cases.
intense transmission in the province of Ituri remains our biggest concern. More than 80% of new cases are being detected outside known contact lists, showing that transmission chains are still being missed. About 2/3 of deaths are occurring in communities among people who never receive care in a health facility. Together with Africa CDC and other partners, WHO is supporting the government to scale up the response. There is also encouraging progress on vaccines and therapeutics. Earlier this month, we began a clinical trial of two treatments, the monoclonal antibody MBP13 and the antiviral drug remdesivir. On Monday, the first safety trial began of the ChAdOx1 vaccine led by the University of Oxford. And on Tuesday this week, partners led by DRC's National Institute for Biomedical Research launched a trial of the antiviral obeldesivir as post-exposure prophylaxis in people who have been in contact with confirmed cases but have not yet developed disease. Even without approved vaccines and treatments, 377 people have recovered, showing that with early diagnosis and safe care, this disease can be survived and stopped. భారతదేశ మౌలిక వసతుల కల్పనలో నేడు మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హర్యానాలోని జీంద్ నగరంలో ఉన్న ఏక్లవ్య స్టేడియం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు 14,700 కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, కేంద్ర రైల్వేల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా సాంప్రదాయ శైలిలో మేరీ రామ్ రామ్ ఆప్ సభీకో అంటూ ప్రసంగాన్ని ప్రారంభించగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. जिंद की इस गौरवशाली भूमि से आप सभी को मेरी राम राम। आज इस पवित्र धरती पर आकर मन गदगद हो गया है। यह कोई साधारण धरती नहीं से, यह धरती इतिहास, वीरता, धर्म और गौरव की धरती से शक्तिपीठ माता जयंतिया का नाम और आशीर्वाद इस शहर पर बना रहता है। और मेरे लिए तो जिंद आना पुरानी यादों का झरोखा खोलने जैसा है। मैं बैठे बैठे कई चेहरे देख रहा था, पुराने सारे परिचित चेहरे। बहुत लोग होंगे जो क्लेम करते होंगे कि मैं उनके स्कूटर पर जींद में आया करता था। कई दशक पहले मैं संगठन के काम से पहली बार जींद आया था। फिर आप लोगों ने मुझे जो अपनत्व दिया, जो प्रेम दिया, वो आज तक मैं भूला नहीं हूं। దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక సంకేతాలు ఇచ్చింది. గతంలో 2008లో జరిగిన ఈ ప్రక్రియను మారుతున్న కాలం, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మళ్లీ ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఈ భారీ ప్రక్రియకు సంబంధించిన తుది నిర్ణయం లోక్సభలోనే జరుగుతుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. परिसीमन एक सतत प्रक्रिया है। बढ़ती हुई आबादी के चलते हुए जिस तरह से लोकसभा क्षेत्रों में, विधानसभा क्षेत्रों में निरंतर मतदाताओं की संख्या और जनसंख्या बढ़ती है,
आज़ादी के बाद से संविधान में उस तरह की व्यवस्था की गई। पिछला परिसीमन जब 2008 में लागू हुआ था और उसको परिसीमन के जिस एक्ट के माध्यम से उसको लागू किया गया था, उस एक्ट में ये प्रावधान किया था कि 2025 के बाद में फिर पुनः वापस परिसीमन होगा। मुझे लगता है कि अब समय आ गया है, लेकिन ये निर्णय लोकसभा के पटल पर होना है, लोकसभा के सांसदों के विवेक के अनुसार होना है। आज के समय में ये प्रासंगिक और भी अधिक इसलिए हो गया है कि माननीय प्रधानमंत्री जी ने जिस तरह से महिलाओं को सशक्तिकरण करने से आगे बढ़ करके महिलाओं के सशक्त नेतृत्व में देश का विकास हो, उस दिशा में देश को आगे बढ़ाने के लिए महिलाओं को विधायी कार्यों में उनकी सहभागिता को हम जो है एक्ट ऑफ लॉ के द्वारा सुनिश्चित कर सकें, तो पार्लियामेंट के द्वारा सुनिश्चित कर सकें, इस दृष्टिकोण से जो फैसला किया था उसके प्रसंग में निश्चित रूप से ये डिलिमिटेशन होना आवश्यक है। लेकिन विपक्ष ने पिछले सत्र में जब ये लोकसभा के पटल पर रखा गया था, तब जिस तरह से विपक्ष ने अपना महिला विरोधी होने का जो उनका या महिलाओं की भागीदारी को रोकने का जो उनका चाल और चरित्र है, वो दोनों के को लेकर के वो बेनकाब हुए थे। तो आवश्यक है, प्रासंगिक है। लोकसभा के पटल पर लोकसभा का सत्र प्रारंभ होने के साथ जब बिजनेस एडवाइजरी कमेटी की मीटिंग होगी और उसमें सभी पार्टी के सदस्य बैठ करके तय करेंगे कि ये विधेयक जो है वो लाना चाहिए, तो निश्चित रूप से विधेयक आएगा। బెంగళూరులోని ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ హెచ్ఎంటీ భూములపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సరికొత్త వివాదం చెలరేగింది. హెచ్ఎంటీ ఆధీనంలో ఉన్న 430 ఎకరాల అటవీ భూమిని తక్షణమే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. ఈ నిర్ణయంపై కేంద్రం భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. హెచ్ఎంటీ సంస్థ కేవలం కర్ణాటక రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను వెనక్కు అడుగుతున్న తరుణంలో తాము మాత్రం హెచ్ఎంటీని మూసివేయకుండా దానికి పూర్వ వైభవం తీసుకువచ్చి పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. విజిటింగ్ హెచ్ఎంటీ బికాస్ ఆఫ్ ఐ వాంటెడ్ టు revive this HMT unit. For that reason only, today with my officers I visited the place. In 2024 election, accidentally because of Mandya voters pressure, I contested for parliament election from Mandya. After my winning the election, Honorable Prime Minister Shri Narendra Modi ji selected me in his cabinet as a cabinet minister. He has given me the responsibility to administer heavy industries and steel ministry. On that context, after taking the charge of these two ministries' the responsibility, I wanted to revive this HMT and QSL, all our PSU sectors, which comes under heavy industry and the steel ministry. When I decided to look into the revival of HMT, present government minister, one Shri Ishwar Khandre, as a forest minister, he attacked. తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధిపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్ 1 TG20 క్రికెట్ లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి
పెవిలియన్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి వారికి చెక్కులను అందజేశారు. క్రీడలకు సంబంధించి మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు TG20 ఒక మంచి అవకాశంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. TG20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో దేశ ప్రతిష్టను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ CH కిరణ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై జనసేన సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రయోజనాల కోసం వెనక్కు తగ్గాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గే ప్రసక్తే లేదు అంటూ భాగస్వామ్య పార్టీలకు పరోక్షంగా బలమైన సంకేతాలు పంపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలానికి తగ్గట్లుగా సీట్లను డిమాండ్ చేయబోతుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలాన్ని, ఉనికిని చాటుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పౌరులో సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని, పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరియు కోతలపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సాయిగా రాజుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఘోరమైన విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతులకు కనీసం 8 గంటల కరెంటు కూడా రావటం లేదని, దీంతో ఆగ్రహించిన అన్నదాతలు సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అప్రకటిత విద్యుత్ కోతలు కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో
ఈరోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపై తీసుకువచ్చే జగన్ 2.0 సూపర్ యాప్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్న కంటెంట్ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సొంతంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలడని, ఎలాంటి బాహ్య జోక్యం లేకుండా పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి కావచ్చని చెప్పారు. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా గతంలో బీసీల హక్కుల కోసం చేపట్టిన రైల్ రోకో ఆందోళనకు సంబంధించిన కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీలకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు సికింద్రాబాద్ బోయిగూడలోని 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఫర్ రైల్వేస్ సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక పోరాట కేసులో నేడు రెండోసారి విచారణకు హాజరై న్యాయస్థానం ముందు తన వాదనలను వినిపించారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వెనుకబడిన వర్గాల హక్కుల కోసమే ఈ ఆందోళన చేపట్టామని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు లేవని న్యాయవాదుల ద్వారా కోర్టుకు వివరించారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం ముందడుగు వేయగా కోర్టు వెలుపల కవితకి మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6
హామీలపై వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతి నేతన్న కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందించామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి ఏడాది గడిచినా నేటికి అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. ఈ ఏడాది కేవలం ఆగస్టులో ఇస్తామంటూ సరికొత్త ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో బీసీల జీవితాలు చీకటి రోజులుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు నేతన్నలకు ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇచ్చిన హామీలు గుండెల్లో ఎట్లా పొడుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు. చేనేత దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా వారి అబద్ధాల మూటల్లో నుంచి ఒక అబద్ధం పోయిన సంవత్సరం ఆగస్టు తారీఖు నేతన్నలకు చెప్పినాడు. ఏమని? నేతన్న భరోసా, ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్న అందరికీ నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క నేతన్నకు ఇస్తాననేసి పోయిన సంవత్సరం 2025 ఆగస్టు 7వ తారీఖు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ రాజముద్రిక పేపర్ల ద్వారా, వాళ్ళ ఛానళ్ల ద్వారా ఈ సంవత్సరం ఆగస్టు 7న ఈ పథకాన్ని ఇస్తున్నామనేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాలనలో ఎట్లా ఉందంటే, నేతన్నలకు ముందు హామీ, దాని తర్వాత ప్రకటన, ఆ తర్వాత మరో ఏడాదికి అమలు. ఇది వారి యొక్క సంక్షేమ ఫలాలు. ఇవి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ, బీసీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు. దీంట్లోనే బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలకు ఒక బ్లాక్ డేస్గా. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు సెమీఫైనల్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహారా గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకోవడంతో సింధుకు నేరుగా సెమీస్ బెర్త్ లభించింది. ఈ సీజన్లో సింధుకు ఇది 3వ సెమీఫైనల్. అంతేకాదు 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్ 750 టోర్నీలో ఆమె తొలిసారి సెమీస్ కు చేరుకుంది. ఈ సీజన్లో తొలి టైటిల్ పై సింధు ఆశలు కొనసాగుతున్నాయి. సెమీఫైనల్లో సింధు చైనా స్టార్, ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫేయితో తలపడనుంది. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 14 మ్యాచ్లు జరిగాయి. సింధు 6, యుఫేయి 8 మ్యాచ్లు గెలిచారు. గత 5 మ్యాచ్ల్లోనూ సింధుపై యుఫేయిదే పైచేయి కావడం గమనార్హం. యుఫేయిని ఓడిస్తే సింధు దాదాపు 3 ఏళ్ల తర్వాత సూపర్ 750 టోర్నీ ఫైనల్ కు చేరుకుంటుంది. అంతేకాదు వరుస ఓటముల పరంపరకు కూడా తెరపడుతుంది. అంతకుముందు ప్రీ క్వార్టర్లో ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యుయేను 21-16, 21-14 తో వరుస గేముల్లో ఓడించి సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన తాజా గణాంకాల ప్రకారం ఈ రోజు ఉదయం నుంచే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. ప్రధానంగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడిపై ఏకంగా 760 రూపాయల మేర కోత విధించబడింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యంత డిమాండ్ ఉండే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,42,530 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే సాధారణ ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 700 రూపాయలు తగ్గడంతో దీని ధర 1,30,650 రూపాయలకు చేరుకుంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారంపై కూడా 570 రూపాయల మేర క్షీణత నమోదైంది. దీంతో ప్రస్తుతం 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,06,900 రూపాయల వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ఎబోలా మహమ్మారి గతంలో కంటే అత్యంత వేగంగా విస్తరిస్తుందన్న WHO. హర్యానాలో ప్రధాని మోదీ ప్రగతి శంఖారావం. జీంద్ వేదికగా 14,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. దేశంలో మరోసారి డీలిమిటేషన్ వేడి. కేంద్ర మంత్రి షెకావత్ కీలక వ్యాఖ్యలు. హెచ్ఎంటీ దేశానికి గర్వకారణం. సంస్థ పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక ప్రకటన. రేవంత్ రెడ్డిని కలిసిన T20 విజేత హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. క్రీడాకారులకు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి. ఎన్నికల్లో తగ్గాం, కానీ స్థానిక ఎన్నికల్లో తగ్గం. కూటమి సీట్ల సర్దుబాటుపై నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. పదకొండు జిల్లాల్లో 8 గంటల కరెంటు కూడా లేదు. రైతుల సబ్స్టేషన్ల ముట్టడిపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన హరీష్ రావు. జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్. పార్టీ బలోపేతానికి డిజిటల్ వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ. బీసీ రిజర్వేషన్ల పోరాటంపై రైల్వే కోర్టులో విచారణ. రెండోసారి న్యాయస్థానం ముందుకు వచ్చిన కవిత. నేతన్నలకు 25,000 హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్. జపాన్ ఓపెన్లో సెమీస్కు దూసుకెళ్లిన PV సింధు. గెలిస్తే 3 ఏళ్ల తరువాత సూపర్ 750 ఫైనల్. బులియన్ మార్కెట్లో బంగారం పతనం. 1,42,530 వద్ద ట్రేడ్ అవుతున్న 24 క్యారెట్ల పసిడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.